హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఐఐటి కాన్పూర్లో December 31st నైట్ ఈవెంట్ అనేది జరగబోతుంది. ఈరోజు ఈవెంట్లో ఐ థింక్ డీజే నైట్ ఉంది, దాని తర్వాత సమ్ ఎయిర్ షో ఉంది, దాని తర్వాత బాన్ ఫైర్ ఉంది. సో చూద్దాం ఎలా కండక్ట్ చేస్తున్నారో. ఇది కూడా నాకు నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గో. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపరేచర్ వచ్చి ఐ థింక్ అరౌండ్ 10 degrees ఉంది. సో చాలా చలిగా ఉంది అనమాట. సో ఇది పీజీస్ హాస్టల్ అనమాట. సో ఇది 1 బ్లాక్, ఈ బ్లాక్ అనమాట. అలాగా A to G వరకు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఐఐటి కాన్పూర్లో ఉన్న హాకీ గ్రౌండ్ అనమాట. మావా, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మా. వేస్ట్ ఆఫ్ టైం. వరస్ట్. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. వాడికంటే చూడు, అత్తినాలు వాడే మావాడు. ఏ సంగతి? యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఇలా కండక్ట్ చేస్తున్నారంట న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్కి. సో పర్లేదు, ఫస్ట్ టైం కాబట్టి ఆ మాత్రం అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కానీ పర్లేదు, ఫుడ్ స్టాల్స్, దాని తర్వాత ఆర్చరీ అన్నీ పెట్టారు. ఆర్చరీ ఒకటి, దాని తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఇది ఏదో పెట్టారు. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏదో పెట్టారు అంతే. డౌట్ లేకుండా అన్నా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఒకళ్ళు ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి వాడు కూడా ఉన్నాడు. సో ఇది గైస్, అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ 2024 అయిపోయింది. దీని గురించి ఆలోచించొద్దు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? సో ఈ ఇయర్ మీరు గట్టిగా ఒక డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మనీ ఏం చేయాలనుకుంటున్నారు, ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఏదో ఒకటి ఈ 2025 వచ్చేసరికి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి అని ఈ టార్గెట్ పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ప్రతిరోజు ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీరు ఇయర్ ఎండ్ వచ్చేసరికి మీరు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతారో మీకే అర్థమవుతుంది. బట్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు వర్క్ అనేది చేయండి. కన్సిస్టెంట్గా ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉంటే మీరు ఇయర్ ఎండ్ వచ్చేసరికి మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేస్తారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.